దీపావళి రోజుని మీరెలా తీసుకుంటారు? మీరేం చేస్తారు? ఆ రోజు మీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? దీపావళి రోజున లక్ష్మీ పూజ. లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి పుట్టింది కాబట్టి మేము ఆ రోజున అమ్మవారిని మా ఇంటి దేవతగా ఆహ్వానించుకుంటాం. ఈ పూజలు అయిపోయిన తర్వాత మాకు కొన్ని ప్రత్యేకించి పూజలు ఉంటాయి. అమావాస్య రోజున ఏంటంటే మేము కొన్ని వేర్లు తెచ్చుకుంటాం. ఎందుకమ్మా 5 రకాల వేర్లు? దేనికి సంబంధించినవి? అమావాస్య, దీపావళి, లక్ష్మీదేవి కదా. ఆ వేర్లు అనేవి భార్యాభర్తల సఖ్యతకి, ఆర్థిక సమస్యలకైనా ఇంకా వేటికైనా ఉంటాయమ్మా మీ దగ్గర? ఉంటాయమ్మా, ఒక్కొక్క తిథిలో ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. దీపావళి అయిపోగానే మనకి కార్తీక మాసం వచ్చేస్తుంది. ఆ కార్తీక మాసంలో ఫస్ట్ మనకి ధ్వజస్తంభానికి దీపం పెడతారు కదా. ఆకాశ దీపం ఎందుకు పెడతారు? ధ్వజస్తంభానికి ఎందుకు పెడతారు? కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు సింహాసనం అధిష్ఠించారు. ధర్మరాజు మరి అన్ని ధర్మాలు చేస్తుంటాడుగా. అట్లా ధర్మాలు చేస్తూ చేస్తూ ఆయనకి ఒక రోజు ఒక అహం అనేది వచ్చింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వరం ఇస్తాడు ప్రతి ఊరికి. నాగుల చవితి అంటే ఏంటి? నాగుల పంచమి అంటే ఏంటి? నాగుల చవితి అనేదమ్మా, నాగుల చవితి రోజు ఎవరైతే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి, కార్తీక మాసంలో దీపం వెలిగించిన తర్వాత కూడా మళ్ళీ కష్టాలు వస్తున్నాయి అంటే ఏంటి అర్థం? 360 ఎత్తులు వెలిగించడం వలన మన కష్టాలన్నీ పోయినట్టు కాదు. బ్రాహ్మణులకి స్వయంపాక దానాలు, ముఖ్యంగా దీపదానం, వెండి దీపంలో వెలిగించి వెండి ఒత్తిని కూడా వేసి దీపాలు దానం చేయమంటారు. ఎందుకమ్మా? ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు వెండి దీపాలు కొనగలుగుతారు, వెండి దీపాలు దానం ఇవ్వగలుగుతారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరేం చేస్తారమ్మా కార్తీక మాసంలో? మేము కార్తీక మాసం మొత్తం కూడా దేవతారాధన. నార్మల్గా మేమైతే శివకేశవులను పూజిస్తాం. మీరెందుకు అమ్మవారిని మాత్రమే పూజిస్తారమ్మా? అమ్మవారు అంటే ఆ అమ్మవారు పార్వతీదేవి కదా. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, నార్మల్గా అయితే దివాళీకి, దీపావళి రోజున ఏం చేయాలి, నాగుల చవితి, నాగుల పంచమి, భగినీహస్త భోజనం, కార్తీక మాసంలో ఏం చేయాలి, వీటన్నిటి గురించి నార్మల్గా బయట ఇళ్లలో జరుపుకునేది ఒకటి. మీరైతే ఏం చేస్తారు? అసలు మీ పర్సెప్షన్లో దీపావళి అని అంటే ఏంటి? మీరు అక్కడ అడవుల్లో పూజలు అవి చేస్తూ ఉంటారు కదా. దీపావళి రోజుని మీరు ఎలా తీసుకుంటారు? మీరు ఏం చేస్తారు? ఆ రోజు మీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? దీపావళి రోజున లక్ష్మీ పూజ. లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచి పుట్టింది కాబట్టి మేము ఆ రోజున అమ్మవారిని మా ఇంటి దేవతగా ఆహ్వానించుకుంటాం. మన ఇంట్లో పిల్లలకి పుట్టినరోజులు ఎలా చేసుకుంటామో ప్రత్యేకంగా, అలాగనే అమ్మవారిని ప్రత్యేకంగా చూడడానికి దీపావళి రోజున ఆమెను ఆహ్వానించుకొని ఆ లక్ష్మిని బయటికి వెళ్ళగొట్టడానికి తెల్లవారుజామున లేచి, ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి కూడా ఇది, ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున లేచి మంచిగా నలుగుపిండి స్నానాలు చేసుకొని, తర్వాత పెళ్ళైన స్త్రీలు అయితే పసుపు స్నానాలు చేసుకొని మన ఒంట్లో ఉన్న అలక్ష్మిని ముందు బయటికి వెళ్ళగొట్టాలి. అలక్ష్మి ఏంటంటే బద్ధకం. అలక్ష్మి వచ్చి కూర్చున్నప్పుడు ఇంట్లో ఒళ్ళు బద్ధకంగాను, ఏ పూజ చేయకుండా, మరి దేవుడి మీద భక్తి ఉన్నా సరే ముందుకు వెళ్ళనీయకుండా, ఏదో ఒక జబ్బు చేసినట్టుగా ఇంట్లో మూల కూర్చోవడం లాంటివి, ఎంత మనం ఆరాటం పడ్డా కానీ పూజ కాడికి పోనివ్వదు. ఇంకా అట్లాంటి పోగొట్టడానికి మనకి నలుగుపిండి స్నానాలు, తర్వాత నూనె పెట్టుకొని స్నానాలు, పిల్లలకి గాన మరి పెళ్ళైన వాళ్ళకి పసుపు స్నానాలు, ఇవన్నీ చేసుకుంటూ మనం ముందు ఒంట్లో ఉన్న అలక్ష్మిని బయటికి తరిమి, తర్వాత వచ్చేసి సూర్యుడు రాకముందునే ఇంటి వెనక్కి మనం దీపాలు వెలిగించాలి. అమ్మవారి సాయంత్రమే కాకుండా పొద్దున కూడా వెలిగించాలి. తెల్లవారుజామున అసలు సూర్యుడు రాకముందునే మసక చీకటప్పుడే ఇంటి వెనక దీపాలు వెలిగించి, అంటే తెల్లవారుజామున, అప్పుడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అనుకోవచ్చు. బ్రహ్మముహూర్తంలో, ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్నానాలు కూడా బ్రహ్మముహూర్తంలోనే అయిపోవాలి. బ్రహ్మముహూర్తం అంటే ఈ టైం ఆ టైం 4 గంటల సమయం. 4 గంటల సమయంలో స్నానాదులు పూర్తి చేసుకొని 5 గంటల లోపల అక్కడ దీపాలు ఇంటి వెనక వెలిగించుకొని, అమ్మవారు మరి పాల సముద్రంలో నుంచి పుట్టిందిగా, ఆ రోజు ఆమెకి పాలతో చేసిన పిండి వంటలు, పాయసము, గోధుమ రవ్వ పాయసం. గోధుమ రవ్వ పాయసం ఒక మహా ఇష్టం. బెల్లం వేసి గోధుమ రవ్వ వేసి
ఆమెకు పాయసం వండి నెయ్యి వేసి పాయసం వండి పెట్టడం, నెయ్యి దీపాలు వెలిగించుకోవడం, ఇంటి వెనకతో పాటు మన ఇంటి గుమ్మం దగ్గర, బయట గేటు దగ్గర, బయట గేటు ఉంటుందిగా, గేటు దగ్గర ఇలా మొత్తం మన దీపాలతో నింపుకున్నప్పుడు ఆ తల్లి నిండుగా ఆ లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. వచ్చిన తర్వాత ఈ పూజలు అయిపోయిన తర్వాత మాకు కొన్ని ప్రత్యేకించి పూజలు ఉంటాయి. అమావాస్య రోజున ఏంటంటే మేము కొన్ని వేర్లు తెచ్చుకుంటాం. తెల్లారక ముందే కొన్ని వేర్లు తెచ్చుకొని ఆ వేర్లకి ఒక 5 రకాల వేర్లు తెచ్చుకుంటాము. 5 రకాల వేర్లు తెచ్చుకొని ఎందుకమ్మా 5 రకాల వేర్లు దేనికి సంబంధించినవి? అమావాస్య దీపావళి లక్ష్మీదేవి కదా, ఎందుకు సంబంధించినవి అంటే మనకి లక్ష్మి కలిసి రావడానికి. ఇప్పుడు చాలామంది చాలా ధన నష్టం అయిపోయి ఎంతో బాగుపడి ఎంతో కష్టపడి సంపాదించుకొని బాగుపడి ఒకటేసారి కుప్పకూలిపోతారు. దేనికో అర్థం కాదు వాళ్ళకు కూడా. అవును, ఏది కలిసి రావట్లేదు అంటారు, రావట్లేదు, వచ్చిన జీతం సరిపోదు అంటారు. కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ రూపాయి నిలవదు. ఉన్నా నిలవదు, లేకపోయినా బాధే, ఉన్నా బాధే. ఉన్నోళ్ళకి నిలవదు, ఒకసారి ఎదిగిన వాళ్ళకేమో అసలు ఇక ఒక్కసారి కుప్పకూలిపోతుంటారు. అట్లాంటి దోషాలు పోవడానికి కొన్ని దోషాలు ఉంటుంటాయి అన్నమాట. కొన్ని దోషాలు అలక్ష్మి వాళ్ళల్లో కూడా వచ్చి కూర్చున్నప్పుడు ఇక ఎంత లక్ష్మి వచ్చి కూర్చున్నప్పుడు మనం లక్ష్మీదేవిని అంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అలాంటివి జరుగుతామంట కదా, నిజమా మాట. మరి లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు పొదేశనంగా ఏ రూపాయి వచ్చినా ఇంట్లోనే పెట్టుకుంటాం, దాని అవసరాలకే వాడుకుంటాం. ఆ లక్ష్మి వచ్చినప్పుడు ఏమైతే నీళ్ళు ఎట్లా ఖర్చు పెడుతుంటాం మనం, డబ్బు కూడా అట్లే ఖర్చు చేపిస్తుంటది మనతోని. దాన్ని మనం అర్థం చేసుకొని ముందుగానే గ్రహించుకొని దానికి చిన్నపాటి పరిహారాలు చేసుకున్నప్పుడు అయిపోతుంటాయి అన్నమాట. అలాగే మనం ఆ వేర్లు ఎప్పుడైతే తెచ్చుకొని అమావాస్య రోజు కదా దానికి మంత్రోచ్చరణ చేసి దానికి ఆ వేర్లకు జీవం పోసుకొని ఆ రోజున ఎవరైనా సరే ఆ రోజు చేసిన వేర్లు మేము మా దగ్గరికి వచ్చే భక్తులకి వాళ్ళకి వృద్ధిగా లక్ష్మీ వృద్ధి కలిసి రావడానికి, వాళ్ళ అభివృద్ధిలో ఎదగడానికి, వాళ్ళకి ఎలాంటి చికాకులు లేకుండా భార్యాభర్తల సఖ్యత ఉండడానికి అట్లా చేస్తుంటాం అన్నమాట. ఇవి ఆ వేర్లు అనేవి భార్యాభర్తల సఖ్యతకి, ఈ ఆర్థిక సమస్యలకైనా ఇంకా వేటికైనా ఉంటాయమ్మా మీ దగ్గర? ఉంటాయమ్మా, ఒక్కొక్క తిథిలో ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున ఇట్లా కొన్ని మంచి గడియలలో మేము అవి తెచ్చుకొని, అమావాస్యని మేము చెడుగా చూడం. లక్ష్మీ తల్లి పుట్టినరోజు కాబట్టి మాకు చాలా శక్తులు ఉంటాయి ఆ రోజు. ఆ దేవతలు మాకు మంచిగా నిండుగా ఉంటారు కాబట్టి ఇక మేము వాటికి జీవం పోసుకొని అంత చేస్తాం కదా. ఆ వేర్లు సంతానానికి, తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడానికి, తర్వాత మనకి సంపాదన వృద్ధి చెందడానికి, ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఎంత కష్టపడతారు, ఎంతో చదువుతారు, అయినా కూడా ఎక్కడో అక్కడ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది, ఉద్యోగాలు రాకుండా పోతూనే ఉంటాయి. అట్లా ఉద్యోగాలు రావడానికి ఒక షాప్ పెట్టుకుంటారు బతుకు తెరువు కోసం, అది మంచిగా నడవనప్పుడు ఏం చేస్తారు, అన్ని దేవుళ్ళ పూజలు చేస్తాం అయినా నడవదు. అట్లాంటి వాళ్ళకు కూడా మనం ఈ జీవం నింపిన వేర్ల ద్వారాగా, కొన్ని యంత్రాల ద్వారాగా, కొన్ని తాయితుల ద్వారాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బాగుపడడానికి ఇస్తుంటాం అనమాట. అమ్మ, ఇప్పుడు ఈ వేర్లు మీ దగ్గర ఉంటాయి, అవి ఎవరైనా తీసుకున్నారనుకోండి, సంతానం లేని వాళ్ళు, ఆర్థికంగా వృద్ధి చెందాలనుకునే వాళ్ళు, లేకపోతే భార్యాభర్తల మధ్య చికాకులు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎవరైనా తీసుకున్నారనుకోండి, వీటికి ఏమైనా నియమాలు ఉంటాయమ్మా? నియమాలంటే ఒకటి ఎవరైనా కాలం చేసినప్పుడు ఆ సమయంలో వెళ్తారు కదా, దగ్గర దాపన్నప్పుడు వెళ్తూనే ఉంటారు. వెళ్ళినప్పుడు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వాటిని తీయకూడదు, వెళ్ళేటప్పుడు అలాగే ఉండాలి. అవి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తీసి ఆవు పాలల్లో కడిగి నీళ్ళల్లో కడిగి సాంబ్రేని పొగ వేసుకొని కట్టుకోవాలి. ఆ జీవం వాటికి మళ్ళీ అట్లనే ఉంటుంది. మళ్ళీ భార్యాభర్తలు ఉంటుంటారు, అప్పుడు ఆ టైంలో కూడా తీయకూడదు. మళ్ళీ నెలసరి సమయం ఉంటుంది ఆడవాళ్ళకి, ఆ టైంలో కూడా తీయకూడదు. ఎందుకు తీయకూడదు అంటే చెడు శక్తులు అనేది ఎప్పుడు మనకి దైవశక్తి ఉండదో ఆ సమయాన్ని ఆకర్షిస్తుంటాయి. దానికి వీళ్ళకు కూడా ఎలాంటి దోషం జరగకూడదని చెప్పేసి మేము ముందుగానే అమావాస్య, పౌర్ణములు అలాంటి సమయాల్లో ఈ తాయెత్తులు కానీ, ఈ వేర్లు కానీ, ఈ యంత్రాలు కానీ ఎవరి ఇంట్లో పెట్టుకున్నా ఎలాంటి దోషాలు తగలకూడదని చెప్పేసి మంత్రిచ్చి రాస్తాం. అట్లా అలాంటప్పుడు ఇక ఎలాంటి దోషం ఉండదు. సరే అమ్మ, దీపావళి కథ గురించి మనం చదివినట్టయితే గనక నరకాసురుడు సత్యభామ నరకాసురుడిని వధించింది అని చెప్పి ఒక కథ ఉంటుంది మనకి. అలాగే అయోధ్యకి రాముడు తిరిగి వచ్చిన రోజు కాబట్టి దీపావళిని జరుపుకుంటారు అయోధ్య ప్రజలు. అసలు మామూలుగా దీపావళి రోజున మనం శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎందుకు పూజిస్తామనంటే, అంటే అమావాస్య రోజున ఎందుకు పూజిస్తామనంటే ఏం చెప్తారమ్మా? అమావాస్య రోజున పాల సముద్రం నుంచి అమ్మవారు పుట్టింది. దేవతలు పాల సముద్రం చిలుకుతుంటారు.
చిలుకుతున్నప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది ఒక విషం ఆలాహలం. వస్తుంది, ఆలాహలం వస్తుంది. ఆలాహలం వచ్చినప్పుడు ఈశ్వరుడు ఇక దేవతలందరూ చూస్తారు. ఫస్ట్ విషం వచ్చిందిగా, ఆ విషంగాన భూమి మీద పడ్డ ఎవరు తీసుకున్నా మొత్తం ఆగమైపోతాయి, ముల్లోకాలు ఆగమైతాయి. ఈయన ఈశ్వరుడు మన ముల్లోకాలని శాసించేవాడు కదా. ఈయన ఏం చేస్తాడంటే ఈశ్వరుడు ఆ విషాన్ని ఆలాహలాన్ని గొంతులో దాచుకుంటాడు. దాచుకున్నప్పుడు ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది. తర్వాత ఏమొచ్చింది మనకి ఒక్కొక్కటి ఎట్లా ఇంద్రుడికి ఒక రాక్షసుడికి 7 గుర్రాలు, 7 తలల గుర్రం ఒకటి వస్తుంది. తర్వాత ఒక్కొక్కటికి అట్లా వస్తూ కామధేనువు ఒకటి వచ్చింది. కామధేనువులు ఋషువులు తీసుకున్నారు, వజ్రాయుధం ఒకరు తీసుకున్నారు. ఇట్లాక అమ్మవారు లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవిని విష్ణునారాయణ తీసుకుంటాడు. మరి లక్ష్మీదేవి పుట్టినరోజు కదా, లక్ష్మీదేవి ఊరికి మన పుట్టింది అని అంటే ఆమె అడుగున్న చోట ఎవరికి ఏమి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ రోజున మనం ఆహ్వానించుకుంటానికి ఆమె పుట్టినరోజు మనం ఇంట్లో వాళ్ళు పుట్టినప్పుడు ఎంత గొప్పగా జరుపుకుంటామో, మన ఇంట్లో మనిషిలాగా ఆమెని ఒక దేవత కాబట్టి మన ఇంట్లో ఒక దేవతగా ఆమెను ఆరాధించుకున్నప్పుడు మనకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆమె కలగజూపుతుంది అన్నమాట. సరే అమ్మా, దీపావళి అయిపోగానే మనకి కార్తీక మాసం వచ్చేస్తుంది. నెక్స్ట్ డే నుంచే కార్తీక మాసం పూజలు స్టార్ట్ అవుతాయి. ఆ కార్తీక మాసంలో ఫస్ట్ మనకి ధ్వజస్తంభానికి దీపం పెడతారు కదా. ధ్వజస్తంభానికి దీపం పెట్టడం అనేది సాంప్రదాయం ప్రకారం ఎందుకు పెడతారు? ధ్వజస్తంభానికి దీపం ఎందుకు? కార్తీక మాసంలో జరిగే పూజలన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. నదిలో దీపాలు వదులుతుంటారు, అదే గాల్లో దీపమే, ఇది ఆకాశ దీపం పెడుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారు? అసలు ఆకాశ దీపం ఎందుకు పెడతారు? ధ్వజస్తంభానికి ఎందుకు పెడతారు? ధ్వజస్తంభానికి అంటే అమ్మ దేవతలు ధ్వజుడు, అసలు దానికి ఒక ధ్వజస్తంభానికి ఒక కథ ఉంది. అసలు ధ్వజస్తంభం దేవాలయాల ముందు ఎందుకుంది? ధ్వజస్తంభం ఎందుకుంది అని అంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు సింహాసనం అధిష్ఠించారు. సింహాసనం అధిష్ఠించిన తర్వాత ధర్మరాజు మరి అన్ని ధర్మాలు చేస్తుంటాడుగా. ఆయన చాలా దానాలు చేసుకుంటూ వచ్చేవాడు. అట్లా ధర్మాలు చేస్తూ ఆయనకి ఒక రోజు ఒక అహం అనేది వచ్చింది. నేనే ధర్మాలు చేస్తున్నా, నేను కాబట్టే దానాలు చేస్తున్నా అనేది ఒక చిన్న అహంగా అనుకుంటాడు ఆయన. అది శ్రీకృష్ణ పరమాత్ముడు వింటాడు. ఆయనకు అహం అంటే నచ్చదు శ్రీకృష్ణుడికి. నేనే ధర్మాలు చేస్తున్నా, నేనే దానాలు చేస్తున్నా అంటున్నాడు కదా. ఇంతకంటే ఇంకొక ఆయన ఉన్నాడు, నీకంటే కూడా ఇంకో గొప్పవాడు ధర్మదానాలు చేసేవాడు ఉన్నాడు అంటాడు. నాకంటే ధర్మాలు చేసేవాడు ఉన్నాడా, నాకంటే దానాలు చేసేవాడు ఉన్నాడా, ఎవరాయన అని అంటే చూపిస్తారా అని తీసుకుపోతాడు మనిషి రూపంలో. ఇక అక్కడికి పోయేసరికి ఇంకొక రాజ్యంలో ఆయన రాజు, ఆయన తామ్రధ్వజుడు తండ్రి, ఆయన పేరేదో ఉండే, తామ్రధ్వజుడు తండ్రి. ఆయన చాలా ధర్మాలు చేస్తుంటాడు, దాన ధర్మాలుగా. అసలు ఇక ఆయనకి ఏది ఉన్నా ఇచ్చేయడం పని, సంపాదించడం, ఇక ఆయన ప్రజలు సేవ చేసుకోవటం, ప్రజలకు ఇవ్వడమే ఆయన పనిగా. అయితే ఆయన్ని పరీక్షించడానికి ధర్మరాజుని తీసుకొని పోయి ఒక మానవ రూపంలో పోతారు వాళ్ళ ఇంటికి. పోయినప్పుడు అయ్యా మరి పలానా మేమిద్దరం ఇటు నుంచి మీ ఇటు వెళ్తుండగా ఒక రాక్షసి రూపంలో మా అబ్బాయిని పట్టుకొని మరి మా అబ్బాయిని వదలట్లేదు, మా అబ్బాయిని మాకు విడిపించమని మేము అడిగితే పలానా తామ్రధ్వజుడి తండ్రి ఉన్నాడు, మరి ఆయన శరీరంలో సగభాగం ఇస్తేనే మీ అబ్బాయిని వదులుతా, లేకపోతే లేదన్నాడు అయ్యా అని మొరబెట్టుకుంటారు వీళ్ళు. మనిషి రూపంలో వచ్చి మొరబెట్టుకుంటారు. అయ్యో ఇంత భాగ్యమా నాకు, ఒక బిడ్డను రక్షిస్తానికి నా శరీరాన్ని నేను ఇవ్వటానికి వెనకాడనని చెప్పేసి ఆయన సరే అయ్యా అని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత నీ భార్యను నీ కొడుకే ఇట్లా చెయ్యాలి అని అంటారు. సర్లేమని చెప్పేసి ఇట్లా సగభాగం కోస్తుండగా కుడి కంట్లోంచి నీరు వస్తుంటాయి. అప్పుడు శ్రీకృష్ణుడు చూసి నువ్వు ఏడుస్తూ ఇచ్చేదాని శ్రీకృష్ణుడు అని ఈయనకు తెలీదు. ఈ తామ్రధ్వజుడు తండ్రి అసలు మహావిష్ణువుకు శ్రీకృష్ణుడికి చాలా భక్తుడు, పరమ భక్తుడు ఆయన. అట్లా ఈయన ఎప్పుడైతే ఏడుస్తున్నాడు అని చెప్తారో, నువ్వు ఏడ్చే దానం మాకు వద్దన్నప్పుడు నేను ఏడవట్లేదయ్యా, ఈ పక్క శరీరం భాగం ఉపయోగపడుతుంది, ఈ పక్క భాగం వృధాగా పోతుందని బాధపడుతున్నా అంటాడు. ఆ మాటకి అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు అసలైన రూపంలోకి వస్తాడు. అసలైన రూపంలో వస్తారు. అసలైన రూపంలో కనబడి ఆయనకి మంచిగా ఆయన శరీరాన్ని అతికించి, మరి నువ్వు ఇంత దానకర్ణుడు కదా, నా భక్తుడు కూడాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను కాలం చేసిన తర్వాత కూడా నేను ప్రజలకి సేవ చేసుకోవాలి, నా ఆత్మ కూడా ప్రజలకి సేవ చేసుకోవాలి అని చెప్పేసి వరం కోరుకుంటాడు ఆయన. వరం కోరుకుంటే ఎప్పుడు నేను మీ దేవాలయాల దగ్గర మీ దేవతల దగ్గరే ఉండాలి, సేవ చేసుకోవాలన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వరం ఇస్తాడు. ప్రతి ఊరికి
ఒక ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ప్రతి దేవాలయం ముందు ధ్వజస్తంభం అనేది ప్రతిష్ఠిస్తారు. నీ దగ్గరికి దర్శనమయ్యి నీ దగ్గర దీపం వెలిగించి నీ చుట్టూ వాళ్ళు ప్రదక్షిణలు చేసిన తర్వాతనే మా దగ్గర ప్రదక్షిణలు చేస్తారు. నువ్వు అప్పుడు వాళ్ళు ప్రదక్షిణ చేసినప్పుడు నిన్ను ఎవరైతే నీ దగ్గర దీపం వెలిగించి నీ చుట్టూ ప్రదక్షిణలు చేసి నిన్ను మొక్కుతారో అప్పుడు వాళ్ళ సకల పాపాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు, సంతాన ప్రాప్తి కలుగుతుంది అని వరం ఇస్తాడు. వరం ఇచ్చినప్పుడు దానివల్ల ఆ ధ్వజస్తంభం అనేది ప్రతి ఊరికి ప్రతి గుడికి ఉంటదన్నమాట. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి పూజలు, మనం శివ పూజలు చేస్తుంటాం. ఇక మన ధ్వజస్తంభానికి దీపం ఎందుకు కడతారమ్మా అంటే దారి చూపి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుద్ది ఈ మాసంలో. ధ్వజస్తంభం ఎంత ఎత్తులో ఉంటది, ఆ ధ్వజస్తంభానికి దీపాలు కట్టినప్పుడు ముక్కోటి దేవతలకి ఆహ్వానం పలుకుతారు అనమాట. ఆకాశ దీపం కూడా దానికే. ముక్కోటి దేవతలు కార్తీక మాసంలో భూమి మీదకి వస్తారు. అట్లా ఆ మాసం అంతా కూడా మనకి దేవతల పండగే. ఆ మాసం అంతా ఒక మాంసాహారం తినరు, ఎలాంటి మద్యపానీయాలు పట్టుకోరు, ఉపవాసాలు చేస్తుంటారు, పొద్దున దీక్ష నియమంలో ఉంటారు. మా వెంటనే అది అయిపోగానే భగినీ హస్త భోజనం. చెల్లెలింటికి ఎవరైతే అన్నయ్యలు తోడబుట్టిన వాళ్ళు ఉంటారో చెల్లెళ్ళింటికి అక్కలింటికి వెళ్తే వాళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో ఉంటారు అని చెప్పి ఒక కథ ఉంది. దాని వెనకాల కథ ఏంటో చెప్తారా? దాని కథ ఏంటంటే అమ్మ, యమధర్మరాజు చెల్లెలు యమునాదేవి ప్రతిసారి ఎప్పటి నుంచో వాళ్ళ అన్నయ్యని పిలుస్తూనే ఉంటుంది. అన్నయ్య ఒకసారి భోజనానికి ఎవరికైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు అంటే ప్రాణం ఉంటుంది కదా, మా ఇంటికి అక్క రావాలి, చెల్లె రావాలి, అన్న రావాలి, తమ్ముడు రావాలని ఆమె పిలుస్తానే ఉంటుంది. ఆయనకి వృత్తి ధర్మంగా ఆయనకి కుదరకపోగా ఒకనొక రోజు ఏం జరుగుతుందంటే మార్కండేయుడికి యమపాసం వదులుతాడు యముడు. మా పెద్దలు చెప్పిన ప్రకారం మేము చెప్పేది, మార్కండేయుడికి యమపాసం వదులుతాడు. యమపాసం వదిలినప్పుడు మార్కండేయుడు శివుడికి మహాభక్తుడు, చాలా భక్తి ఆయనకి ఆయుష్ ఉండగా నువ్వు ఎందుకు వదిలినవు? చిన్న సంకటన వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ చిన్న గొడవ వచ్చేసి ఈశ్వరుడు త్రిశూలం పట్టుకొని యముడిని గెదుముతుంటాడు. యముడిని తరిమినప్పుడు యముడు వస్తే ఎటుపోయినా కాదురా నాయన అని ఆ రోజు చెల్లింటికి వస్తాడు. ఆయన తల దాచుకోవడానికి, ఈశ్వరుడి చేతిలో తప్పించుకోవడానికి చెల్లెలు ఇంటికి వస్తాడు. చెల్లెలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లెని ఆహ్వానించేది వాళ్ళ అన్నయ్యని. అన్నయ్య ఇప్పుడు సడన్గా వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి ఎట్లా ఉంటుంది ప్రేమిగా, ఆమె కన్నీళ్ళు పెట్టుకోవటం, అన్నయ్య మా ఇంటికి ఇన్నిసార్లు పిలిస్తే ఈ రోజు వచ్చివా అన్నయ్య అని ఆమె పలకరించడము, ఇక ఆమె పిండి వంటలు వండడం, వాళ్ళ అన్నయ్యకి వడ్డించడం చూసి శివుడు వాళ్ళ ప్రేమకి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆడపిల్లలు అంటే అంతే కదా, ఎవరైనా అన్న చెల్లెలు వస్తే ఎంతో అభిమానంగా చూస్తారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు యముడికి చెల్లెల ద్వారాగా ఆయనకి రక్షణ కలిగింది కాబట్టి చెల్లె నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు యముడు. యమునాదేవిని కోరుకోమంటే యమునాదేవి ఏం కోరుకుంటుందంటే, అన్నయ్య ఈ భగినీ హస్తభోజనం నాడు ఎవరైతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి పోయి భోజనం చేస్తారో ఆ రోజున భోజనం చేసిన వాళ్ళకి ఒక మన ఏమంటారంటే ఆ రోజు భోజనం చేసిన వాళ్ళకి ఇక ప్రాణభయం ఉండదు, అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతుంటాయి. అపమృత్యు దోషాలు తొలగిపోయి మృత్యుంజయుడై మంచిగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సిరి సంపదలు కలుగుతాయి కలిగేటట్టుగా వరం ఈ అన్నయ్య అని కోరతాడు. ఇక దాని గురించి తెలిసిన వాళ్ళు తింటారు, తెలియని వాళ్ళు తెలియదు పాపం. అట్లా ఈ మధ్య అందరూ లైట్ తీసుకుంటున్నారు, వదిలేస్తారు. మన అన్నా చెల్లెళ్ళు పడట్లేదు ఒకరికొకరికి. ముఖ్యంగా ఇప్పుడు భగవంతుడు యమధర్మరాజు, అంత యమధర్మరాజు ఆయన మనుషులు ప్రాణాలు తీసేవాడు. అయినా కూడా వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసి ఇలాంటి వరం ఆయనే నోటితో ఇచ్చిడంటే మామూలు విషయం కాదుగా. ఆయనే ఎవరి జోలికి వెళ్ళరని చెప్పినట్టే కదా. మరి దేవతలు మనకి ప్రతి ఒక్కటి ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క బంధాన్ని కలపడానికే చేసేది. ఇప్పుడు ఈ అన్నా చెల్లెల బంధం ఎందుకు చూపించిండ్రు? మీరు ఆస్తుల కోసం పాస్తుల కోసం కలబడుకొని రక్త సంబంధాలు పాడు చేసుకోవద్దు అని ఒకటి ఈ భూలోకంలో ఇట్లాంటివి జరుగుతాయనే ముందు ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ ఉంది మనకి. అవును, ఆ ఉదాహరణకు తీసుకొనైనా జనాలు మారాలి. ప్రతిదానికి ఏ పాటికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీద నాకు రాలేదని చెల్లె, నాకు రాలేదని అన్న ఇట్లా కలబడడం కాదు. ఇది ఇలాంటివి చూసైనా కొద్దిగా నేర్చుకొని ఐక్యతగా కలిసిపోవాలని మా ఉద్దేశం. అమ్మ, ఈ భగినీ హస్త భోజనం అయిపోగానే మనకి నెక్స్ట్ వచ్చేది నాగుల చవితి, నాగుల పంచమి. నాగుల చవితి అంటే ఏంటి, నాగుల పంచమి అంటే ఏంటి? నాగుల చవితి అనేదమ్మా మనకి ఒక కళ్యాణ దోషము, సంతాన దోషము,
ఇట్లాంటివి ఉంటుంటాయి. కుజ దోషాలు ఇలాంటివి ఉంటుంటాయి. నాగుల చవితి రోజు ఎవరైతే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి సలివిడి నైవేద్యం పెట్టి అరటిపండు తమలపాకులు 2 మరి తర్వాత మనకి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి పుట్ట దగ్గర ఒక ప్రమిదిలో పాలు పోసి ఒక గిన్నెలో పాలు పోసి కోడిగుడ్డు పెట్టి నల్ల నువ్వులు అక్కడ వదులుతారు అమ్మ. చిమ్లి అంటారు. మేము చెప్పే దాంట్లో ఇట్లా ఉంటుంది. నల్ల నువ్వులు అట్లా వదులుతారు. వదిలినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సర్వదోషాలు అక్కడ పోతాయి. దోషాలని ఎట్లా తగులుతాయి? మనం సిటీలో ఉంటున్నామని కొందరు మాకుంటాయి అని అనుకోకూడదు. మనకి పోయిన జన్మల కర్మలు కూడా ఉంటుంటాయి. పోయిన జన్మల కర్మలు, నాగదోష పూజలు, కాలసర్ప దోషాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు సంతానంగా కలకక, వివాహం జరగక ఇలాంటివి బాధపడ్డప్పుడు నాగుల చవితి రోజు, నాగుల పంచమి రోజు ఇలాంటివి చేయడం వలన, ఈ పూజలు చేయడం వల్ల నాగదేవత శాంతించి మనకున్న దోషాలను తీసుకొని మనకి మంచి ఆశీర్వాదం ఇస్తుంటుంది. ఇచ్చినప్పుడు మేము అదే నాగుల చవితి రోజు, నాగుల పంచమి రోజు మేమేం చేస్తామంటే, ఇప్పుడు కొంతమంది పుట్టల చుట్టూ తిరగని వాళ్ళంటూ లేరు. అందరు పుట్టల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, పాలు పోస్తున్నారు. అయినా కానీ వాళ్ళ దోషాలు కొందరికి పోవు. కఠినమైన దోషాలు ఉంటుంటాయి. ఆ కఠినమైన దోషాల వల్ల పెళ్ళిళ్ళు జరగకపోవడము, సంతానం కలగపోవడము, ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడము, చర్మ వ్యాధులు రావడము. చర్మ వ్యాధులు కూడా అమ్మ ఇట్లాంటి కొన్ని దోషాల వల్ల వస్తుంటాయి. ఇట్లా చర్మ వ్యాధులు రావడం ఇట్లా ఉంటుంటాయి. వచ్చినప్పుడు మేమేం చేస్తామనంటే ఈ అమావాస్యల రోజున దగ్గరికి వస్తుంటారమ్మా. వస్తుంటారు. మేమేం చేస్తామంటే నాగపంచమి రోజు, నాగుల చవితి రోజు, ఈ అమావాస్యల రోజు మేము వాటన్నిటికీ ఇప్పుడు నాగుల చవితి రోజు నాగసర్ప పూజ పెడతాం. కాలసర్ప దోషాలు పోవడానికి కొన్ని ఏర్లు, యంత్రాలు, తాయెత్తులు చాలా రకాలుగా ఎన్ని తెచ్చి పూజలు చేసి వాటికి జీవం పోసి అన్నీ తయారు చేసి అక్కడ పెడుతుంటాం. మా దగ్గరికి వచ్చే భక్తులు వీటిని బారిన పడిన వాళ్ళు వస్తుంటారుగా, వాళ్ళకి ఇచ్చి అలాంటి దోషాలు తీసేస్తుంటాం. అలాంటి దోషాలు చేసినప్పుడు వాళ్ళకి సంతానం కలుగుతుంటుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంటది. ఎన్ని రోజులు పెట్టుకోవాలమ్మా వాళ్ళు? ఇది 6 నెలలు పనిచేస్తుంటది. 6 నెలల తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఈ 6 నెలల పాటు అంటే కళ్యాణం కాకుండా ఉండదు. సంతానం కలగవచ్చు, కళ్యాణం జరగవచ్చు, మరి భార్యాభర్తల మధ్య సఖ్యత జరగవచ్చు, ఇట్లాంటివి ఉంటుంటాయి. దీని ద్వారా అసలు ఎందుకు ఇలా బాధపడుతుంటారు అంటే దోషాల వల్ల, నాగదోషాలు అనేవి అసలు ఎందుకు వస్తాయని అన్నప్పుడు, జంట నాగులు అవి కలిసినప్పుడు మనకు తెలుసో తెలియకో మనం చూస్తాం. చూసినప్పుడు ఆ దోషం పడుతుంది. ఆ దోషం పడ్డప్పుడు నాగుల పంచమి రోజు ఆ దోషం నివారణ చేసుకోవాలి. ఆ దోష నివారణకు కూడా మేము కొన్ని తాయెత్తులు, యంత్రాలు, మన చెట్టు వేర్లు అవన్నీ తెచ్చి వాళ్ళకి సర్పదోషం పూజ చేసి అవి బంధించి పెడతాం. ఆ దోషాలు పోవడానికి కూడా అట్లా జంట నాగులను చూసినప్పుడు కానీ, లేదంటే తెలియక మనం పొలం పనులు చేసేటప్పుడు తెలియక వాటికి మనం ఏదైనా హాని చేసిన, తెలిసి చెయ్యం ఎవరు, తెలియక చేసినప్పుడు కానీ, లేదంటే పూర్వజన్మలో మనం ఏదన్నా వాటికి ఇబ్బంది కలిగించినప్పుడు కానీ అవి అట్లే వెంటబడి వస్తుంటాయి. అవి ఇట్లా పూజల ద్వారాగా మనం వాటిని తొలగించుకోవచ్చు. ఓకే అమ్మా. ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఏకాదశి, క్షీరాబ్ద ద్వాదశి అంటారు. ఇవి ఎందుకు వెంటనే ఏకాదశి రోజు ఎలాగో ఉపవాసం ఉంటాం, జాగరణ ఉంటాం, మళ్ళీ వెంటనే ద్వాదశి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ కొంతమంది అయితే 2 రోజులు చేస్తూ ఉంటారు. 2 రోజులు ఎందుకు చేయాలంటారు? ఎందుకంటే ఏకాదశి రోజు విష్ణుమూర్తి మనకి ఉద్దాన ఏకాదశి అంటారు. ఉద్దానం అంటే ఏమిటి? మేల్కొనడం, నిద్ర లేవడం. ఉద్దానం అంటే మేల్కొనడం. అప్పుడు విష్ణుమూర్తి 4 నెలల యోగ నిద్ర తర్వాత ఆయన ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఏకాదశి రోజు విష్ణుమూర్తి మేల్కొన్నాడు కాబట్టి 4 నెలల ముందు సైన ఏకాదశి ప్రారంభం అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు అది ఆషాఢ మాసంలో వస్తుంది. అవునవును, ఆషాఢ మాసం చతుర్మాసంలో వస్తుంది. అప్పుడు నిద్రపోయిన స్వామి మళ్ళీ 4 నెలల తర్వాత ఈ ఉద్దాన ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఉద్దాన ఏకాదశి రోజు మేల్కొన్నప్పుడు విష్ణుమూర్తి మేల్కొంటే ఇక మనం భక్తులు ఆగుతారా? ఆయన ఆశీర్వాదం మాకు కావాలని ఏ ఉపవాసాలు చేయడం, ఆయన శాంతిపరచడం, ఆయన ఇంట్లో ఆహ్వానించుకోవటం, పూజలు చేయడం వంటివి చేసి మరి తెల్లారి ద్వాదశి రోజు తులసీదేవిని వివాహం ఆడిన రోజు. తులసీదేవికి మంచిగా మన తులసి కోట దగ్గర మరి శాలిగ్రామం పెట్టుకునే వాళ్ళు శాలిగ్రామం లేని వాళ్ళు ఉసిరికొమ్మ. అమ్మ, ఈ కథ ఏంటి అసలు? అంటే ఈ తులసి మాతను పెళ్లి చేసుకునే కథ ఆయన మేల్కోగానే ఎందుకు చేసుకుంటున్నట్టు? దీని కథ ఏంటంటే అమ్మ, పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. జలంధరుడు భార్య బృందాదేవి. ఆమె మహాపతివ్రత. ఆమె గొప్ప విష్ణుమూర్తికి గొప్ప భక్తురాలు కూడా.
అంత గొప్ప భక్తురాలు ఆమె. నిత్యం విష్ణునారాయణని పూజించేది. ఈ జలంధ్రుడు పుట్టుక ఏంటి? ఒకానొక సమయంలో మన ఈశ్వరుడు ముక్కంటి మహా కోపం మీద ఉన్నప్పుడు, ఏదో సమస్యల వల్ల కోపం మీద ఉన్నప్పుడు ఆయన త్రినేత్రం నుంచి సముద్ర జలంలో పడి ఆయన ఒక రాక్షసుడిగా జన్మిస్తాడు. జలంలో పడడం వల్ల ఆయనకి జలంధరుడు అని పేరు వస్తుంది. ఆ జలంధరుడికి అనేది సావు లేదు. ఎవరు? ఎందుకంటే ఇక్కడ విష్ణుమూర్తి భక్తురాలైంది, ఈమె మహాపతివ్రత అయింది, ఈయనేమో మరి శివుడు అంశగా పుట్టిండు, ఆయనకి చావు లేదు. లేదు కాబట్టి ఈయన ఏం చేస్తుంటాడు? ముల్లోకాలని పట్టి పీడిస్తుంటాడు, చాలా ఇబ్బంది పెడుతుంటాడు. ఇబ్బంది పెట్టడం అన్నీ ఒక నవగ్రహాలకు కూడా అధిపతి కూర్చుంటాడు ఆయన. అట్లా ఇబ్బందులు పెడుతుంటాడు. ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఏమవుతుందని అంటే, ఈ జలంధ్రుడికి ఇక ఎవరు ఎంత యుద్ధం చేసినా కూడా ఆయనకి చావు రావట్లే జలంధ్రుడికి. ఎట్లా కాదని చెప్పేసి విష్ణు నారాయణ దీనికంటే ముందు ఈ జలంధరుడికి నారదముని వస్తాడు. నారదముని వచ్చి, నువ్వు ఎంత చూసినావు, ఇంత లోకాన్ని శాసిస్తున్నావు కదా, మరి పార్వతీదేవి ఎంత అందగత్తో తెలుసా నీకు అని చెప్పేసి ఈ రకంగా ఆయనకు ఒక పొల్ల వేస్తాడు. పార్వతీదేవి నీ దగ్గరుందా? ఎన్ని లోకాలను శాసిస్తున్నావు, పార్వతీదేవి అంత అందగత్తే సుందరి మాత లేదు, మరి నీ దగ్గర ఉందామా? ఈశ్వరుడి దగ్గర ఉంది కానీ అంటాడు. రాహుని ఈయన పంపిస్తాడు ఈశ్వరుడి దగ్గరికి. పార్వతీదేవి కావాలి ఇట్లా అంటుండని చెప్పేసి పంపిస్తాడు, తీసుకురమ్మని. పంపించినప్పుడు ఈశ్వరుడికి బాగా కోపం వచ్చేస్తుంది. దీంట్లో ఇంకొక కథ వస్తుంది. బాగా కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో నుంచి ఈయన కీర్తిముఖుడు పుడతాడు. కీర్తిముఖుడిని పుట్టేస్తాడు. కీర్తిముఖుడిని పుట్టించి రాహుని తినమని చెప్తాడు. రాహుని తినమంటే రాహు శివుడి పాదాల మీద పడి వేడుకుంటాడు. ఆయన పాదాల మీద పడి, ఆయన అసలే బోలాశంకరుడు, ఆయన అయ్యా శరణం అయ్యా అంటే మరణం లేదనే దేవుడు ఆయన. అట్లాంటి ఆయన శివయ్య. ఈ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఇక కీర్తిముఖుడిని కొంచెం శాంతింపజేసి, కీర్తిముఖ రాహుని వదిలిపెట్టు, నీ శరీరం నాకు ఆకలి తట్టుకోలేకపోతున్నా అంటాడు, నీ శరీరాన్ని నువ్వే తిను అంటాడు. అప్పుడు కీర్తిముఖుడు ఏం చేస్తాడంటే ఆయన శరీరం మొత్తం తినేస్తాడు. తినేసి ఇక్కడ తల వరకే ఉంటుంది. ఈయన ఆజ్ఞాపించుడని, ఆయన చేసిడని ఆయన భక్తిని మెచ్చి, ఇప్పుడు ఈయన ఆజ్ఞాపించడం వల్లనేగా ఆయన తినింది. ఆయన భక్తిని మించి ఆయనకు ఒక వరం ఇస్తాడు. కీర్తిముఖ ప్రతి దేవాలయంలోనూ మరి ప్రతి ఇళ్ళ ముందు నీ ముఖం అక్కడ ప్రతిష్ఠించబడి ఉంటుంది. అదే కదా మన దిష్టి బొమ్మ. దాన్ని దిష్టి బొమ్మ అంటారు. కీర్తిముఖుడు అంటే అందరికి తెలియదు. అవును, దాన్నే దిష్టి బొమ్మ అంటారు. ఆ దిష్టి బొమ్మ రూపంలో ఆయన ఇళ్ళ ముందు కీర్తిముఖుడు. ఆ దిష్టి బొమ్మ పేరు కీర్తిముఖుడు. ఆయన ప్రతి దేవాలయం ముందు ఉంచి, ప్రతి ఇండ్ల ముందు ఉంచి, అక్కడ వచ్చే చెడు శక్తులు, చెడు గ్రహాలు అన్నీ నువ్వు తినేసేయి, నీ ఆకలి తీర్చుకో అని అటు ఆయనకి వరం వేస్తాడు. ఈ రాహుని ఇటు పంపించగానే ఇక ఆగట్లే జలంధ్రుడు ఇంకా రెచ్చిపోయి ఇంకా గొడవలు చేస్తున్నాడు, ఇంకా చికాకులు పెడుతుండే. ఇక పెట్టినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే జలంధ్రుడి రూపంలో, ఇక్కడ యుద్ధం జరుగుతుంటుంది, ఈ ఈశ్వరుడి కానీ ఈయన యుద్ధం జరుగుతుంటుంది. ఈ విష్ణునారాయణ ఏం చేస్తాడంటే మన జలంధ్రుడి రూపంలో పోయి, నేను గెలిచి వచ్చిన యుద్ధాన్ని అని బృందాదేవితో చెప్తాడు. బృందాదేవి గెలిచి వచ్చారంటే ఇక ఏ భార్యకైనా సంతోషమే కదా, నా భర్తే వచ్చుడు కదా అని ఆమె సేవలు చేస్తుంటది. ఎప్పుడైతే విష్ణుమూర్తికి సేవలు చేస్తుందో ఆమె మరి పాతివ్రత్యం భంగం అయిపోయినట్టే కదా. ఆమె పాతివ్రతం భంగం అయిపోతేనే ఆయన జలంధరుడికి సావు ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడైతే ఆమె పాతివ్రతం భంగం అయిపోయిందో అక్కడ జలంధరుడు చనిపోతాడు. అప్పుడు తర్వాత ఈమెకి కబురు వస్తుంది, ఇట్లా చేసినాక విష్ణుమూర్తికి శాపం పెడుతుంది. ఇక నువ్వు రాయిగా మారిపోయిగా శాలిగ్రామం మారిపోతావు, నువ్వు నా పాతివ్రతాన్ని భంగం చేసి నా భర్తను చంపించను, నీకు ఎంతటి భక్తురాలని నేను, నాకే ఎట్లా చేస్తావా నాయన నువ్వు అంటారే. ఆమె శపిస్తుంది కోపం మీద, ఆమె బాధతో దుఃఖం మీద శపిస్తే ఆయన ఆ రోజు శాలిగ్రామంగా మారి రాయి అవుతాడు. ఆ అయ్యే ముందు ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి ఏమని దహనం చేసుకుంటుంది, బూడిదిగా మారిపోతుంది. ఆ బూడిదిలో నుంచి తులసి మొక్క పుట్టిందని మా పెద్దలు చెబుతుంటారు. ఆ విభూదిలో నుంచి తులసి మొక్క పుట్టి, ఆ తులసి మొక్కగా అప్పుడు ఈయన వరం ఏమిస్తాడంటే, అమ్మ నువ్వు నాకు ఎంతో భక్తురాలివి కాబట్టి నీకు వచ్చే జన్మలో నువ్వు నాకు భార్య అయి తులసి రూపంలో నేను పలానా కార్తీక మాసంలో ద్వాదశి నాడు నిన్ను కళ్యాణం చేసుకుంటా, నిన్ను ఎప్పుడు నువ్వు లేనిది నా పూజ అసంపూర్ణం, నువ్వు ఎప్పుడైతే నా పాదాల మీద ఉంటావో నిన్ను పెట్టి నన్ను పూజిస్తారో అప్పుడే భక్తులకు కూడా మంచి వరాలు ఉంటాయి, వాళ్ళకి అనుకున్న కోరికలు తీరుతాయి, పూజ సంపూర్ణం అవుతుంది అని చెప్పి ఆమె ఒక వరం ఇస్తాడు. అలా వరం ఇచ్చిన దానివల్ల ద్వాదశి నాడు ఆయన ఇక తులసి మాతని సాలగ్రామాల రూపంలో సాలగ్రామ రూపంలో పూజిస్తూ ఉంటారు. అలాగే వివాహం కూడా చేసిస్తుంటారు.
జరుపుకుంటారు కొంతమంది. అవును. ఆ రోజు కూడా విష్ణుమూర్తికి తులసిమాతకి కళ్యాణం అయింది కాబట్టి చాలామందికి పెళ్లి కాని వాళ్ళు ఉంటుంటారు కదా, మేము ఆ రోజు కూడా వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఇస్తుంటాం కళ్యాణం జరగటానికి. అమ్మ, ఏకాదశి, ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, తులసి పూజ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకం. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు కనుక మనం ఒకరోజు వెలిగిస్తే సంవత్సరం మొత్తం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు. కార్తీక మాసంలో దీపం వెలిగించిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ కష్టాలు వస్తున్నాయి అంటే ఏంటి అర్థం? 360 ఎత్తులు వెలిగించడం వలన మన కష్టాలన్నీ పోయినట్టు కాదు. అదే చెప్తున్నారు కదా. అంటే చెప్తున్నాడు, దానికే వస్తున్నాను నేను. 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తామని అంటే, మనం ఒక సంవత్సరం మొత్తంలో కొన్ని రోజులు నెలసరయ్యో ఒక 5 రోజులు దీపారాధన చేయరు ఆడవాళ్ళు. కొంతమంది వృత్తిపరంగానో లేదంటే ఏదైనా ప్రయాణాలు పడో ఇంట్లో దీపారాధన చేయకుండా వెళ్ళిపోతుంటారు. ఒక అతిథి వచ్చి మన ఇంట్లో కూర్చున్నప్పుడు మనం వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, టీ కాఫీలు ఇస్తాం, భోజనం పెట్టాల్సి వస్తే భోజనం పెడతాం, దేవుడిలాగా భాగవహిస్తాం కదా ఒక అతిథి వచ్చినప్పుడే. అలాంటిది దేవుడే మన ఇంట్లో వచ్చి ఉన్నప్పుడు మనం నిత్య దీపారాజన లేనప్పుడు ఆ దోషాలు ఉంటూనే ఉంటాయి కదా. అలాంటి దోషాలు పోవడానికి ఆ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి పండుగ కాబట్టి అది ఆ మాసం అంతాను 365 ఒత్తులు అక్కడ మనం వెలిగించడం ద్వారా మనం ఎప్పుడైతే దీపారాజన చేయని టయాలు ఉంటాయో అలాంటి దోషాలు మనకు పడకుండా, ఆ టైంలో వచ్చే దోషాలు మన పైన పడకుండా ఆ 365 ఒత్తులు వెలిగించినప్పుడు ఆ దోషం అనేది పోతుంది. కానీ మన కష్టాలు కర్మాలు తీరుతాయి అంటే అది కాదు. మన కష్టాలు కర్మాలు తీరాలంటే ప్రతిరోజు దైవభక్తి ఉండాలి, నవగ్రహాలు మనకి అనుకూలంగా ఉండాలి, గురుబలం, గ్రహబలం, దైవబలం అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలంటే ప్రతిరోజు ఉండాలి దేవుడి దీపారాజన. ఈ కార్తీక మాసంలో చేసినంత రోజు చేయగలుగుతారా కొంత? మరి ఈ కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు మళ్ళీ చేసుకోవచ్చు. ఏ రోజు చేసుకుంటే మంచిది అంటారు? మళ్ళీ ఇప్పుడు ఇది కార్తీక పౌర్ణమి అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత ఈ అయిపోయిన వెంటనే మనకి మళ్ళీ సోమవారాలు వస్తూనే ఉంటాయి కదా, సోమవారాలు, శుక్రవారాలు అట్లా మరి ఈ మంచి గడియలలో వెళ్ళి మనం చేసుకోవచ్చు. అట్లా కుదరని వాళ్ళు మళ్ళీ సేమ్ అలానే కార్తీక పౌర్ణమి రోజు అద్దంలో చంద్రుడిని చూసి, అంటే జల్లెడలో చూస్తున్నారు ఈ మధ్య, జల్లెడలో చంద్రుడిని చూసి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకు ప్రత్యేకంగా అది చేస్తూ ఉంటారు ఎక్కువ మంది? జల్లెల్లో చంద్రుడిని చూసి వచ్చేసి అది హిందీ రాష్ట్రం పక్కన ఉంది, మన పక్క వచ్చేసి అద్దంలో చంద్రుడిని చూస్తారు. మన మనసుకు అధిపతి ఎవరు? చంద్రుడు. మన మనసుకి, ప్రతి మనిషికి మనసు ఉంటుంది, ఆ మనసుకి అధిపతి అనే ఆయన చంద్రుడు. చంద్రుడు పౌర్ణమి రోజున, కార్తీక మాసం కార్తీక పౌర్ణమి కదా, ఆ పౌర్ణమి రోజున ఆయన వెలుగులతో మనకి మంచి జీవితం కలగాలని చెప్పేసి ఒక ఆశీర్వాదం ఇస్తాడు. ప్రతి ఆడపిల్లకి మంచి భర్త రావాలని చెప్పేసి ఆయన్ని ఆ రోజు మొక్కిన వారికి ఆయన ఆహ్వానం చేసుకుంటుంటారు కదా, అర్ఘ్యం సమర్పిస్తారు. అంటే ఆడవాళ్ళు ఎక్కువ, పెళ్లికాని అమ్మాయిలు ఎక్కువ చూస్తుంటారు కదా, మరి మిగతా వాళ్ళు కూడా చూడొచ్చేమో కదా? పెళ్ళైన వాళ్ళు కూడా చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు ఎందుకు చూడొచ్చు అమ్మ అంటే, వాళ్ళ వైవాహిక జీవితం మంచిగా ఉండాలి, ఎలాంటి దోషాలు పడకూడదు, ఎవరు చెడు కన్ను పడి సంసారాలు పాడవకూడదు అని సంపూర్ణంగా చంద్రుడిని ఆ రోజు ఆహ్వానం చేసుకుంటారు. ఆయన ఆహ్వానం ఎట్లా చేస్తారు? దాంట్లో ఒక చెంబులో నీళ్లు అర్ఘ్యం సమర్పించి ఆయన ఆహ్వానం చేసుకున్నప్పుడు ఆయన ఉంటుంది. అయినా కానీ కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, మరి మేము వచ్చే ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు అర్ఘ్యం సమర్పిస్తున్నాం, చంద్రుడిని ఆవాహనం చేసుకుంటున్నాం, అయినా కానీ మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు అనేది కొంత ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే, మేము ఆ రోజు ఆ పౌర్ణమి రోజున రాలేని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి ప్రత్యేకించి పూజలు పెట్టి వాళ్ళకి ఏవైతే దోషాలు ఉంటాయో ఆ దోష నివారణ చేస్తుంటాం కొన్ని పూజల ద్వారాగా. అలాగే కార్తీక మాసంలో చేసే దానాలకి ఎంతో విశిష్టత ఉంది. చాలా ఏ దానం అయినా కానీ కార్తీక మాసంలోనే చేయమంటారు. బ్రాహ్మణులకి స్వయంపాక దానాలు, ముఖ్యంగా దీపదానం, వెండి దీపంలో వెలిగించి వెండి ఒత్తిని కూడా వేసి దీపాలు దానం చేయమంటారు. ఎందుకమ్మా? ఇంకో విషయం ఏంటంటే అమ్మా, ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు వెండి దీపాలు కొనగలుగుతారు, వెండి దీపాలు దానం ఇవ్వగలుగుతారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? దానం ఇవ్వడం బ్రాహ్మణులకి చాలా మంచిది. పేద బ్రాహ్మణుడికి, ముఖ్యంగా పేద బ్రాహ్మణుడికి మనం ఏదైతే ఈ దీపదానం చేస్తుంటామో, స్వయం పాకం ఇస్తుంటామో, స్వయం పాకం అంటే బియ్యము, కూరగాయలు, నూనె, పప్పు ఇలాంటివి అనమాట. భోజనానికి సరిపడే సమానం ఏవైతే ఇస్తుంటామో మనకి అప్పుడు సర్వదోషాలు తొలగిపోనని ప్రతిరోజు బ్రాహ్మణుడు అనేవాడు దేవాలయంలో అర్చనలు చేస్తూ, పూజలు చేస్తూ, ఆయన దేవత తర్వాత దేవత లాంటి వాడు కాబట్టి ఆయనకి దానం ఇవ్వడం వలన
మనకి సర్వదోషాలు దేవుడు మనకి ప్రత్యక్షించి ఒక విగ్రహం రూపంలో ఉంటాడు తప్ప కనబడ్డు. తర్వాత కనబడేది ఒక పూజారి రూపంలోనూ, బ్రాహ్మణుడి రూపంలోనూ, మా లాంటి వాళ్ళు పూజలు చేసే వాళ్ళ రూపంలోనూ కనబడుతుంటాడు. ఎవరు బాగు చేస్తే వాళ్ళే దేవుడు, అంతే కదా. అప్పుడు బ్రాహ్మణుడికి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి సర్వదోషాలు తొలగిపోతాయి అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి శివకేశవులు ఇద్దరు ఇచ్చిన వరం అది. తర్వాత మరి డబ్బు లేని వాళ్ళు వెండి దీపాలు ఇవన్నీ ఇవ్వలేరు కదా, మట్టి దీపాలు ఇస్తే ఎవరు తీసుకోరు కదా. అలా భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకు కలిగినంతలో ఎంత చేతనైతే అంత 1 కేజీ కొనేకాడ 1/2 కేజీ కూరగాయలు ఆ కుటుంబానికి ఒక భోజనం ఖర్చుకి వాళ్ళకి ఎంత చేతనైతే అంత స్వయం పాకం ఇచ్చి కూడా అలాంటి దోషాలు పరిహారం చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మేమైతే ఇలా ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చేసుకుంటాం. మీరేం చేస్తారమ్మా కార్తీక మాసంలో? మేము కార్తీక మాసం మొత్తం కూడా దేవతారాధన 3 గంటలప్పుడు లేచి స్నానాదులు పూర్తి చేసుకొని మరి అమ్మవారికి నైవేద్యాలు వండుకొని, సమ్మక్క సారలమ్మ మాకు ముఖ్య దేవత కాబట్టి ఆ రోజు ఇక ముక్కోటి దేవతలు ఆ మాసం మొత్తం ఉంటూనే ఉంటారు కాబట్టి మేము ఆ రోజు మొత్తం కూడాను మేము కొన్ని జపాలు, హోమాలు, మేము చేసే పూజలు, ఈ యంత్రాలని, తాయితలని ఇవన్నీ మేము తెచ్చి వాటికి జీవం పోసుకోవడం, దైవశక్తిని ఆవాహన చేసుకొని ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మేము ఆ చికాకులు తీయడానికి ఆ భగవంతుడి దగ్గర మొరబెట్టుకొని పూజలు చేసుకొని కొన్ని యంత్రాల తాయితుల ద్వారాగా ఇట్లా జీవం వాటికి పోసి సమస్యలు తీరుస్తుంటాం. మీరు కార్తీక మాసంలో నార్మల్గా మేమైతే శివకేశవులను పూజిస్తాం. మీరెందుకు అమ్మవారిని మాత్రమే పూజిస్తారమ్మా? అమ్మవారు అంటే ఆ అమ్మవారు పార్వతీదేవి కదా, పార్వతీదేవి రూపమే సమ్మక్క తల్లి కాబట్టి ఆ పార్వతీదేవి ఈ సమ్మక్క తల్లి ఆ పార్వతీదేవి అని మేము ఆ తల్లులకి ఆ మాసం అంతా కూడా పూజలు చేస్తుంటాం. మాకు ఇంకా శక్తులు కల్పిస్తుంటుంది ఆ తల్లి, మాకు ఇంకా దైవానుగ్రహం కలుగుతుంటుంది. మేము ఎవరికి ఇంత ఆశీర్వాదం ఇచ్చినా, ఇంత బొట్టు పెట్టినా, ఇంత తాయితీ ఇచ్చినా, వాళ్ళకి ఏదైనా యంత్రం ఇచ్చినా కూడా ఆ మాసం అంతా చేసిన పూజా ఫలితం అందులో ఉంటాయి కాబట్టి మేము ఉపవాస దీక్షలు ఉండి చేస్తాం కాబట్టి దానికి ఒక శక్తి వచ్చి అమ్మవారి శక్తి వస్తుందని మాకు ఒక నమ్మకం. అది కూడా ఖచ్చితంగా జరుగుతూనే ఉంది భక్తులకు కూడాను. మీ మీదకి అమ్మవారు వస్తుందమ్మా? మనకి ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చేది కాదు. అమ్మవారు వచ్చినా 1 నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ ఎవరి మీదకి ఉండదు. అంటే వచ్చినప్పుడు ఏమన్నా సూచనలు, సలహాలు ఏమన్నా చెప్తారా? అంటే ఎట్లా? అది నాకు తెలియదమ్మా, వచ్చి ఉన్న శిశువులకే తెలుస్తుంటుంది. అమ్మ ఇప్పుడు కార్తీక మాసం అనగానే మనకి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు కొంతమంది ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు పాటించరు. ఇప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ పూజలు చేసుకుంటూ ఉంటారు, ఆ నియమాలు పాటిస్తుంటారు. ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట తినేసి వచ్చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ పూజలకి ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు ఫలితం. ఇంట్లో కార్తీక మాసం అన్నప్పుడు సంవత్సరం మొత్తం నేను మిమ్మల్ని మానేయమంటలేదు కదా. శివకేశవులు ముక్కోటి దేవతలు భూమి మీదకి వచ్చినప్పుడు 1 నెలంతా మనం మానేయలేమా? ఆ 1 నెల ఎవరైతే ఇంటి ఇల్లాదులు తినకోకుండా, మాంసం తినకోకుండా నిత్యం దేవారాధనతోని, దైవభక్తితోని, దైవ పూజతో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు, కర్మాలన్నీ తొలగిపోయి వాళ్ళ కుటుంబాలకి ఒక అభివృద్ధి అనేది కలుగుతుంది. మరి ఇప్పుడు తినేసి వస్తున్నారు కదా, దీనికి పరిహారం ఏదైనా ఉందమ్మా? మరి ఇట్లా ఒకవేళ వచ్చి మరి వీళ్ళు కూడా వాళ్ళ వ్రతాన్ని చెడగొట్టినట్టే వ్రతభంగం కలుగుతుంది కాబట్టి దానికి మనం పరిహారం చేస్తాము. ఆ పరిహారం చేసిన తర్వాత ఇకపైన మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటే ఎలాంటి దోషం ఉండదు. మళ్ళీ తెలిసి కూడా అదే తప్పు చేస్తే దానికి మనం ఏం చేయలేము, దాని కర్మ అనుభవించాల్సి వస్తుంది. మనసులో ఒక కోరిక అనుకుంటామమ్మా, ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలనో, సంతానం కావాలనో, ఈ సంవత్సరం మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలనో, మా అమ్మాయి బాగుండాలనో, లేకపోతే ఏదో ర్యాంక్ కొట్టాలనో, ఇలాంటి సంకల్పంతో మనసులో ఒక సంకల్పం అనుకొని మనం ఈ కార్తీక మాసాన్ని మొదలుపెట్టి చేస్తున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా మనకి ఆ రిజల్ట్ రావాలంటే మనం ఇంకా ఎలాంటి విధానాలు ఫాలో అవ్వాలంటారు? ఈ కార్తీక మాసంలో వచ్చే బుధవారం నాడు గణపతి దేవుళ్ళకే దేవుడు, ఆయనకి పూజ ఆది దేవుడు. ఆయనకి పూజ చేసిన తర్వాతనే మనం మిగతా దేవుళ్ళకి పూజలు చేస్తాం. మేము కూడా సమ్మక్క సారలమ్మకు పూజ చేసే ముందు గణపతిని పూజించిన తర్వాతనే అమ్మవార్లకు పూజలు చేస్తుంటాం. ఇట్లా ఈ కార్తీక మాసంలో వచ్చే మొదటి బుధవారం నాడు మొదటి అంటే కొంతమంది కలవచ్చు, మొదటి బుధవారం కొంతమంది కలవచ్చు, కొంతమంది కలవని వాళ్ళు ఆ మాసంలో ఏ బుధవారమైనా చేసుకోవచ్చు. ఆ బుధవారం నాడు గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత కొబ్బరికాయ పగలగొట్టి ఆ కొబ్బరికాయలో కొబ్బరి నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఇటు 2 ఒత్తులు కలిపి ఇటు ఒక ఒత్తి అటు ఒక ఒత్తి వేసి దీపం వెలిగించేసి ఆ బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకనేది మంచి జరుగుతుంటుంది. కొబ్బరికాయలో
కొబ్బరి నూనెసి కొబ్బరి నూనె పొయ్యాలి. ఉమ్, పోసి 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఉమ్, కొబ్బరికాయ పగలగొట్టి గణపతికి ఆ కొబ్బరికాయలో ఇటు అటు 2 కొబ్బరి కొడకలలో కూడా కొబ్బరి నూనె పోయాలి. పోసి 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి మళ్ళీ ఇంకో 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి 2 దీపాలు వెలిగించాలి. దీపాలు వెలిగించిన తర్వాత మనం స్వయం పాకం తీసుకొని వెళ్తాం కదా, ఆ స్వయం పాకం బియ్యము పప్పు అవన్నీ తీసుకెళ్ళి బ్రాహ్మణుడి దగ్గర ఇచ్చి మనం వచ్చినప్పుడు ఇక మనకు అనుకున్న పనులు కూడా జరుగుతుంటాయి. ఇల్లు కట్టుకోవడం అని, వివాహం కోసము, ఇవి కూడా కొన్ని జరుగుతుంటాయి. అట్లా చేసినా కూడా జరగలేదు అని అంటే వాళ్ళకి కొన్ని దోషాల వల్ల జరగవు. కొంతమందికి చిన్నపాటి ఉంటే పోతాయి, పోలేని వాళ్ళకి మా దగ్గర పరిష్కారం ఉంటుంది. మీ దగ్గరికి వచ్చారమ్మా, ఏదో ఒక సమస్యతోనే ఏదో ఒక బాధతో వచ్చారు, వాళ్ళకి ఏదో దోషం ఉందని మీకు ఎలా తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది అంటే అమ్మ, ఇప్పుడు మీరు వచ్చి ఎదురుగా కూర్చున్నారు. మీరు వచ్చి కూర్చున్నప్పుడు మీకేముందో మాకు చెప్పరు మీరు. మేము స్వయంగా మీకున్న దోషాన్ని మేము తెలుసుకోవాలన్నప్పుడు మేము ప్రతి అమావాస్యకి పౌర్ణములకి ప్రతిరోజు నిత్యంగా పూజలు చేస్తూ ఉంటాం కదా, ఆ అమ్మవారి శక్తి మాకు ఉంటుంది కదా. ఉన్నప్పుడు మేము అంజనం చూసుకుంటాము. మేము అంజనంలో చూసుకున్నప్పుడు మీకు ఏం దోషం ఉందో ఆ దోషం వల్ల మీరు ఏం బాధపడుతున్నారో మనకి ఇలా తెలుస్తుంటుంది. ఇలా తెలిసినప్పుడు ఆ దోషానికి తగ్గ పరిహారం చేస్తూ పూజలు జరిపించి వాళ్ళ దోషాలను తీసేసి మనం రక్షణ ఇచ్చి పంపిస్తుంటాం. స్వయంపాక దానాలు అంటున్నాం కదా కార్తీక మాసంలో, ఆ స్వయంపాక దానాలు సాయంత్రం సమయాల్లో కూడా ఇస్తూ ఉంటారు. వీటికి ఏదైనా పొద్దున్న సమయంలోనే ఉదయం పూజ తర్వాత ఇవ్వాలి, సాయంత్రం ఇవ్వకూడదు అని ఏమన్నా ఉన్నాయి? అలాంటి నియమాలు ఏం లేవమ్మా. ఉదయం మనం 9 గంటల లోపు ఇవ్వచ్చు. ఉదయం 9 గంటల లోపు ఇవ్వచ్చు. 9 గంటల లోపు ఉదయం ఇవ్వచ్చు. సాయంత్రం 6 తర్వాత కూడా మనం ఇచ్చి రావచ్చు. కార్తీక మాసంలోనే మనకి నిమ్మదీపాలు వెలిగిస్తారు రాహుకాల సమయంలో. రాహుకాల సమయంలో నిమ్మదీపాలు వెలిగించడం వెనకాల ఏదైనా ఒక రీజన్ ఉందా? అంటే రాహుకాల సమయంలోనే ఎందుకు వెలిగిస్తారు ఈ నిమ్మదీపాలు అనేవి? కుజదోషాలు పోవడానికి కొన్ని రాహు బాధ నుంచి కొన్ని కష్టాలు పడుతుంటారు. ఆ కష్టాలు పడే వాళ్ళు ఏం చేస్తారంటే దుర్గమ్మ తల్లి దేవాలయాల్లో కూడా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తుంటారు. ఎందుకంటే నింబాసురుడి కథ చెప్తి కదా, నింబాసురుడి కథ. మరి ఆ నిమ్మకాయలో అంత శక్తి ఉంది కాబట్టి, అసలు ఆ నిమ్మకాయ కథ మళ్ళీ ఒకసారి చెప్పండి. అయితే ఆ నిమ్మకాయకి అసలు అంత శక్తి ఎలా వచ్చింది? రాహు దగ్గర వెలిగించినప్పుడు మనకున్న దోషాలు తీసుకుంటున్నాడంటే అసలు ఆ నిమ్మకాయకి ఎందుకు అంత శక్తి వచ్చింది అన్నప్పుడు దానికి వెనక ఒక కథ ఉంది, మన పెద్దలు చెప్పిన కథ. ఆ కథ ఏంటంటే అమ్మ, నిమ్మకాయని రారాజు అని పిలుస్తారు. అన్ని పండ్లల్లో నిమ్మ పండుని రారాజు అని ఒక పేరు ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే నింబాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. నింబాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ విష్ణువు దగ్గర వరం పొంది ఆయనకి ఒక ఆడపిల్ల దగ్గర తప్ప వేరే వాళ్ళతో చావు లేదని చెప్పేసి ముల్లోకాలని భూలోకాన్ని మొత్తం భూలోకాన్ని తిప్పలు పెడుతుండేవాడు. చాలా ఇబ్బందులు పెడుతుండేవాడు. అలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఇక తట్టుకోలేక అగస్త్య ముని అని ఆయన మునీశ్వరుడు ఏం చేసిండే ఘోరమైన తపస్సు చేసిండు. జగన్మాతకి ఘోరమైన తపస్సు చేసినప్పుడు ఆ జగన్మాత శక్తిదేవి రూపంలో వచ్చి ఆ నింబాసురుడిని అంతం చేయడానికి, ఆయన నింబాసురుడు రాక్షసు అంటే రాక్షస రాజ్యం ఎంత ఉంటుందిగా, ఆయన వెనక ఎంత రాక్షసులు ఉంటారు, వాళ్ళందరి మీద యుద్ధం చేస్తూ నింబాసురుడి దగ్గరికి వచ్చి ఆయన వధించబోయినప్పుడు ఆమె ఒక దివ్యమైన శక్తి, ఆమె అసలు ఒక కాళికామాత రూపంలో వచ్చి ఆ రాక్షసులను సంహరించుకునేది వచ్చి చూసి ఆయన పశ్చాత్తాపడి ఆమె కాళ్ళ మీద పడి, తల్లి నువ్వు ఇంతటి శక్తివంతురాలు, నేను ఆడవాళ్ళని చాలా తక్కువగా నేను అంచనా వేసుకొని నేను ఇట్లా వరం కోరుకున్నా, కానీ జగన్మాత నువ్వు చాలా శక్తివంతురాలు అమ్మ, నేను ఎప్పుడు నీ పాదాల దగ్గర ఉండాలి, నా వల్ల ఇక అందరికీ భూలోకంలో కూడా మంచి జరగాలి అని చెప్పి వరం కోరతాడు. వరం కోరినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే, నింబాసుర నువ్వు ఇట్లా పశ్చాత్తాపడ్డావు కాబట్టి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదుగా, శరణం అన్న వాళ్ళకి మరణం లేదు కాబట్టి ఆ తల్లి చూసి నువ్వు నిమ్మ చెట్టువై నిమ్మ ఫలమై నిమ్మ చెట్టువై నిమ్మకాయ రూపంలో నా మెడలోనూ ఉండి నాకు శాంతినిస్తావు, ఇక ఎవ్వరికి ఏ గుడిలో అయినా సరే నీ పేరు మీద నిమ్మకాయ కోసి దీపాలు వెలిగించినప్పుడు వాళ్ళకి కొన్ని దోషాలు పోతుంటాయి. ఇక కొత్త వాహనాలు కొన్నా కానీ ఇంటికి గుమ్మాలకు కానీ ప్రతి ఒక్క దానికి ఇక నీకు సేవ జరుగుతూనే ఉంటుంది, నువ్వు సేవ చేసుకుంటూనే ఉంటావు, భూలోకాన్ని ఇంత ఏడిపించావుగా ఆ రూపంలో నీ కర్మ తొలగిపోతుందని చెప్పేసి ఒక వరం ఇస్తుంది అమ్మవారు. దాన్ని బట్టి రాహు దీపం వెలిగించినప్పుడు అంత శక్తి నిమ్మకాయకు ఉంది కాబట్టి నిమ్మకాయ దీపం వెలిగించినప్పుడు మనకు అనేది కుజ దోషాలు పోతుంటాయి, రాహుకేతువు దోషాలు పోతుంటాయి. అమ్మ, ప్రత్యేకంగా మనం కార్తీక మాసంలో గుళ్ళో దీపారాధన చేయమంటారు, తులసి చెట్టు దగ్గర
తులసి మొక్క దగ్గర దీపారాధన చేయమంటారు, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయమంటారు, ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయమంటారు. మరి నీళ్ళల్లో కూడా దీపాలు వదులుతాం ఎందుకని అంటారు? అన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క నూనెతో చేయమని చెప్తారు. ఇప్పుడు రావి చెట్టు దగ్గర అనుకోండి ఆవు నేతితో చేయండి అంటారు, తులసి చెట్టు దగ్గర అదే ద్వాదశి రోజు అయితే మళ్ళీ నువ్వుల నూనెతో చేయండి అని చెప్పి ఒక్కొక్క రోజుకి ఇట్లా మారుస్తుంటారు ఎందుకు? ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఆవు నువ్వుల నూనె కూడా దానికి సమానమే, ఆవు నెయ్యితో సమానమే. ఇట్లా మనం ఒక్కొక్క నెయ్యితో చేయడం వల్ల ఒక్కొక్క తైలం దీపం వెలగడం వలన వాళ్ళకి ప్రీతిప్రాతులు అవుతారు. మనకి భగవంతుడు అనేది మనకి వశమైతుంటాడు అనమాట, మనకు అనుగ్రహం కల్పిస్తుంటాడు. కల్పించినప్పుడు ఆ నూనెలో నుంచి వచ్చే ఒక పొగ కూడా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఆ దీపాలు వెలిగించడం, అవిసె నూనె కానీ అట్లా దీపాలు వెలిగించడం వల్ల దేవుళ్ళకి వెలుగు వస్తుంది, మన కుటుంబాలకి వెలుగు వస్తుంది. ఆ వచ్చే పొగ నుంచి కూడా మనకు ఆరోగ్యాలు కూడా చాలా బాగుపడుతుంటాయి. ఇలాగ ఒక ఆవిడ క్యాన్సర్ రోగం కూడా బాగైంది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు. మన దగ్గరికి వచ్చారులే వాళ్ళు భక్తులు. ఒక ఆవిడికి అట్లా క్యాన్సర్ రోగం కూడా బాగైంది. రోజు దీపారాధన చేయటం, అక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని అప్పుడు బాధపడటం చేయటం, ఆమెకి తెలియకుండానే ఆమెకు ఆ వ్యాధి తగ్గిపోయింది. ఏ దీపం వెలిగించారు ఆవిడ? నువ్వుల నూనె. నువ్వుల నూనె దీపం వెలిగించేసి ఇక భగవంతుడు ఆమెకు ఎక్కువ భక్తురాలు దేవుడికి. ఆ భక్తురాలు ఇక రోజు దీపం పొద్దున సాయంత్రం దీపం వెలిగించడం, ఒక గంట సేపు ధ్యానం చేసుకోవడం. భయం కదా అప్పట్లో, ఇంకా ఈ మందులు ఈ ఆసుపత్రులు అంత తెలియకపోయాయి. ఇక భయంతో క్యాన్సర్ అంట అని ఏడ్చుకుంటా బాధపడుకుంటా ఒక గంట అక్కడ జపం చేసేది. చేయడం వల్ల ఆమెకు వచ్చిన క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఆ క్యాన్సర్ కూడా ఆ నువ్వుల నూనె పొగ ద్వారా కూడా తగ్గిపోయింది అనమాట. దైవానుగ్రహం కలిగింది, ఇటు నువ్వుల నూనె వచ్చిన పొగతోనే ఆమెకు రోగము నయమైంది. రెండు రకాలుగా ఉపయోగపడుతుంటాయి మనకి దీపారాధనలు. గంగమ్మ తల్లి ఆ రోజు మరి ఇన్ని దేవతలకు ఎందుకు చేస్తారంటే, ఉసిరి చెట్టు దగ్గర విష్ణునారాయణ ముక్కోటి దేవతలు ఉంటుంటారు, ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు చేస్తుంటారు, ఎంతో మంచిది. అంత ఆరోగ్యపరంగాను ఉసిరి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. రెండు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, ఆరోగ్యపరంగా కూడా జ్ఞానం ఉంది ఇటు. ఇక తులసి కోట అది అంతే. ఇక గంగమ్మ తల్లి మరి ఇన్ని దేవతలకు పూజ చేసినప్పుడు గంగమ్మను కూడా మనం కొలుచుకోవాలిగా. దానివల్ల గంగమ్మ తల్లికి కూడా దీపాలు వదులుతుంటారు. గంగ లేనిది మనం ఉన్నామా? అట్లా అందరినీ మొక్కుకుంటాం మనం. నదీ స్నానాలు ముఖ్యంగా చెప్తారు కార్తీక మాసంలో. నదీ స్నానాలు చేస్తే పాపాలు పోతాయి అని చెప్పి. సో నదీ స్నానాల వల్ల ఉపయోగం ఏమంటారు? నదీ స్నానం చేయటం అంటే అమ్మ, తెల్లవారుజామున పోయి మనకి ఆ చల్లగా ఉంటుంటాయి నీళ్ళు. ఆ చల్లీలలో ముఖ్యంగా ఆ చల్లీలలో మనం మునిగి లేచినప్పుడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇటు ఆధ్యాత్మిక పరంగాను, ఇటు మనకి సైన్స్ పరంగాను, రెండిటి పరంగాను పొద్దున్నే చల్లీల స్నానం ఎంతో మంచిది. ఆ చల్లీలతో స్నానం, నదీ స్నానం చేసినప్పుడు మనం కొన్ని మొక్కుతుంటాం కదా, సర్వదోషం నివారణ అయిపోవాలి, సర్వ పాపాలు తొలగిపోవాలని గంగమ్మకు చెప్తుంటాం కదా. అలా చెప్పుకొని అలా మునిగి లేచినప్పుడు కొన్ని పాపాలు అనేవి గంగలో కడిగేస్తుంటుంది అనమాట. ఆ నదీ స్నానం పూర్తయిన తర్వాత శుద్ధంగా వచ్చి దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం పూజలు చేసుకుంటామో ఇంకా సంపూర్ణంగా పూజ ఉంటుంది, పూర్తవుతుంది. తడి బట్టలతోనే చేయమని చెప్తుంటారు కదా. ఇప్పుడు ఈ కాలంలో నదీ స్నానాలు కూడా లేవు చెప్పాలంటే, ఇంట్లోనే ఇక అన్ని ఎక్కడ నదులు కూడా పోవటానికి లేకుండా సిటీలో ఉన్న వాళ్ళకి. అదే కార్తీక స్నానం ఇంట్లోనే చేసినట్టయితే గనక తడి బట్టలతోనే ఎక్కువ చేయమని చెప్తుంటారు, చేస్తుంటారు. కొందరు చేస్తుంటారు, కొందరు చేయరు. మా పక్క అయితే కొందరు చేయరు, బ్రాహ్మణుల వాళ్ళ బట్టికి తడి బట్టలతో చేస్తుంటారు. తడి బట్టలతోనే ఎందుకు చేస్తుంటారు అంటే అమ్మ, కొన్ని కళ్యాణ దోషాలు పోవడానికి, పెళ్లి కాని వాళ్ళకి సంతాన దోషాలు పోవడానికి తడి బట్టలతో పూజలు చేసినప్పుడు అప్పుడు సంతాన దోషాలు కూడా తొలగిపోతుంటాయి అన్నమాట. ఇవి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.